మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ పై విచారణ అథారిటీని వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరిన్ని వివరాలను మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, సునీల్ కుమార్ పై విచారణ అథారిటీకి సంబంధించిన సమాచారం ఏంటి? సిఐడి మాజీ చీఫ్ అలాగే సీనియర్ ఐపీఎస్ అధికారి ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ పైన ఈ విచారణ అథారిటీని ప్రభుత్వం వేసింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ జారీ చేశారు. ఆయనపై వచ్చినటువంటి అభియోగాలన్నిటిపైన ఈ విచారణ అథారిటీని ఏర్పాటు చేశారు. విచారణ అథారిటీలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా అలాగే విజిలెన్స్ డీజీ హరీష్ కుమార్ గుప్తాలు నియమిస్తూ ఈ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. సాధ్యమైనంత త్వరగా సునీల్ కుమార్ పై నమోదైనటువంటి అన్ని అభియోగాలపైన నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు పైన చేసినటువంటి దాడులు కావచ్చు, అలాగే వివిధ అభియోగాలకు సంబంధించినటువంటి నమోదైనటువంటి అభియోగాలకు సంబంధించి ఈ త్వరితగతిన విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం విచారణ అథారిటీని ఆదేశించింది. విచారణ అథారిటీ ఇక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా అలాగే విజిలెన్స్ డీజీ హరీష్ కుమార్ గుప్తాలను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మొత్తం మీద వివిధ అభియోగాలు అయితే వైసీపీ హయాంలో సునీల్ కుమార్ పైన విస్తృతంగా అభియోగాలు వచ్చాయి. వివాదాస్పద అధికారిగా కూడా సునీల్ కుమార్ పైన అభియోగాలు నమోదయ్యాయి. మొత్తం మీద ప్రతిపక్ష పార్టీల పైన కేసులు నమోదు చేయడంతో పాటు వివిధ అభియోగాలు అయితే ఆయనపై నమోదై ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా విచారణ చేయాలని చెప్పి కూడా విచారణ అథారిటీని ఆదేశించింది. ఆయనపై వచ్చినటువంటి అభియోగాలన్నింటిపై కూడా ఈ వివిధ ఆధారాల ఆధారంగా వీటిపైన నివేదికనివ్వాలని చెప్పి కూడా అథారిటీని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ధన్యవాదాలు ధనుంజయ్.